ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య ఏంటంటే మన చింత అంతా కూడా ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, అలాగే మన భవిష్యత్తు. ఇవన్నీ మన మనసులో ఆందోళన కలిగిస్తాయి. కానీ దేవుడు మనకి ఈరోజు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చింతపడకు, ప్రార్థించు అని. ఈ రోజు మనం ఈ వాక్యాన్ని విశ్లేషించి దేవుని వాగ్దానాన్ని మన జీవితంలో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు 4:6. ఫిలిప్పీలకు 4:6 వాక్యం ఇలా ఉంది: దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని. ఈ వాక్యంలో పౌలు మనకు 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేనిని గూర్చి చింతపడకుడి, ఎందుకంటే మన జీవితం మొత్తం కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది. మనం నియంత్రించలేని విషయాల గురించి చింతపడడం అనవసరం. రెండోదిగా ప్రతి విషయంలో ప్రార్థనతో, విజ్ఞాపనతో, కృతజ్ఞతతో దేవుని ముందుకు వెళ్ళడం. దేవుడు ముందు మన హృదయాన్ని ఉంచడం చాలా ముఖ్యం. కేవలం కావాల్సిన దానికే కాదు, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలి. మూడోదిగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేవుడు మన ఆలోచన అర్థం చేసుకుంటాడు. మనకి అవసరం ఆయనకు తెలుసు. కానీ ఆయన ముందుకు మనం ఎలా వెళ్తున్నాం, మనం ముందుకు వెళ్ళాలి, మనం అడగాలి అని కోరుకుంటాడు. ఇది మన విశ్వాసానికి సూచన. ఈ వాక్యం మనకు చెప్తుంది, మన చింతతో జీవితాన్ని నడిపించలేము, కానీ ప్రార్థనతో నెమ్మదిగా, శాంతిగా నడిపించామని. దీనికి బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణ హిజ్కియా. దీన్ని మనం 2 రాజుల గ్రంథం 20:1-6 అని తెలుసుకోవచ్చు. హిజ్కియా యూదారాజు, దేవునికి భయపడినవాడు. ఒకరోజు ప్రవక్తన యెషయా వచ్చి చెప్పారు, నీవు చావుదువు, నీ ఇంటిని సిద్ధపరచుకో అని. ఇది ఎంత భయంకరమైన మాట! మరణ శిక్షను స్వయంగా దేవుని ప్రవక్త చెప్పినప్పుడు ఎంత ఆందోళన కలుగుతుందో ఒకసారి ఊహించండి. అప్పుడు హిజ్కియా గోడవైపుకు తిరిగి దేవునితో ప్రార్థించాడు. ఈ మాటలు అన్నాడు: యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనము అని అతను ఏడ్చాడు. మనసారా ప్రార్థించాడు. దేవుడు వెంటనే స్పందించాడు. యెషయా బయటకు కూడా పోకముందే దేవుడు తిరిగి పంపి, నేను నీ ప్రార్థనలు విన్నాను, నీ కన్నీళ్లను చూచి తిని, ఇదిగో నీకు 15 సంవత్సరముల ఆయుష్కాలమును కలగజేసేదను అన్నాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చంటే, హిజ్కియా చింతను ప్రార్థనగా మార్చాడు. అతని ప్రార్థన శుద్ధమైనది, నిస్సాయితో కూడినది. దేవుడు స్పందించాడు. వెంటనే ఆయన ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఇది ఫిలిప్పీలకు 4:6 నిదర్శనం. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, ప్రతి అంశంలో ప్రార్థన చేయాలి. చిన్నదైనా పెద్దదైనా దేవుని ముందుకు తీసుకెళ్ళాలి. రెండోదిగా కృతజ్ఞతతో ఉండాలి. ఇంకా సమాధానం రాకపోయినా దేవుని మంచి యోచనలపై విశ్వాసం కలిగి ఉండాలి. మూడోదిగా చింతను చేతులారా దేవునికి వదిలేయాలి. నీవు మోయలేని భారాన్ని మోయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నాలుగోదిగా ధైర్యంగా, స్థిరంగా ఉండాలి. దేవుని సమాధానాన్ని ఆలస్యంగా వచ్చినా విశ్వాసం కలిగి జీవించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఫిలిప్పీలకు 4:6 ద్వారా మా జీవితాలకు గొప్ప మార్గదర్శకత్వాన్ని ఇచ్చావు. మేము ప్రతి విషయాన్ని నీ చేతుల మీద ఉంచాలని నువ్వు సూచిస్తున్నావు. మేము చింతను వదిలి ప్రార్థన చేసేందుకు మాకు సహాయం చేయము ప్రభువా. హిజ్కియాల నిస్సాయతతో కూడా నీ వైపుకు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించేలా మాకు విశ్వాసం, ఓర్పు, కృతజ్ఞత ఉండేలా చేయము. మా విన్నపాలను విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.